ఏంటి ఆలోచిస్తున్నావు? నొప్పుల మాత్రకి ఎలా తెలుస్తుందంటారు మనకి నొప్పి ఎక్కడుందో? మా 10 రూపాయలుంటే దానం చేయండి అమ్మా. అడ్డగాడిదలో అన్నా ఏదైనా పని చూసుకోవచ్చు కదా, నాతో రా, ఏదైనా పని చూపిస్తాను. నెలకి ఎంత ఇస్తారమ్మా? 5,000 ఇస్తారు. నా పక్కన వచ్చి కూర్చోమ్మా, నెలకి 50,000 ఇస్తాను. తల్లి నీళ్ళు కొంచెం తాగు. ఏం నీళ్ళమ్మా ఇవి? వేడి నీళ్ళలో కొంచెం పసుపు అల్లం వేసిచ్చాను, ఆరోగ్యానికి మంచిది, తాగు తాగు. అసలు ఏం తాగావే? కొంచెం తాగనమ్మా, చాలే, అందుకని ఎక్కువ తాగలేను. థమ్స్ అప్ డ్రింక్ ఉంది. పనికొచ్చింది చొక్క తాగమంటే తాగరు గాని పనికిరాంది మాత్రం గొక్క తిప్పకుండా తాగుతారు. ఏం పిల్లలో ఏంటో. ఇంకో ఇద్దరిని గంధం అంటే అనగబట్టి ఆపరేషన్ చేపిత్తివి. మన సంపాదనకి ఇంకిద్దరు. నీ సంపాదన సల్లగుండా సంపాదనదే ఉన్నది. ఇంకో ఇద్దరిని కంటే మహాపురుషులు పుడుతురు కావచ్చు. ఎవర్రో చిత్రం అదెట్లనో. ఓ పిచ్చిదానా, గాంధీ తాత వాళ్ళ అమ్మ నాన్నకు 5 సంతానం, అంబేద్కర్ వాళ్ళ అమ్మ నాన్నకు 14 సంతానం, నాగ్ ఠాగూర్ వాళ్ళ అమ్మ నాన్నకు 14 సంతానం, సుభాష్ చంద్రబోస్ కూడా 14 సంతానం, వివేకానందుడు కూడా 6వ సంతానం. మనకిద్దరు అయ్యపట్టుగానే మహాపురుషులు పుడతలేరు. ఏండి ఈ లిప్స్టిక్ ఎక్కడిది? ఉన్నది నీ చేతిలో, నాకేం తెలుసు? నేను మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ కార్ లో దొరికింది. నా కార్ నేను క్లీన్ చేసుకుంటాను కదా, నువ్వెందుకు క్లీన్ చేయాలి? ఆ సంగతి తర్వాత ముందు ఈ లిప్స్టిక్ ఎక్కడిది? అడుగుతుంటే ఆలోచిస్తారేంటి? నిజం నిప్పు లాంటిది, కాలిపోతుంది, చెప్పడానికి ఆలోచించాలి. మొన్న మన ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళావా, అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారయ్యావు. అప్పుడు మా ఫ్రెండ్స్ నిన్ను చూసి మీ ఆవిడ అంత అందంగా ఉంది కానీ పెదాలేంటి అంత నల్లగా ఉన్నాయి, మీ ఆవిడకు ఒక మంచి లిప్స్టిక్ కొనొచ్చు కదా అంటే కొన్నాను. మరి ఇది వాడినట్టుంది. కర్మరావు బాబు, నీకు కొనే ముందు నేను రాసుకున్నాను. చాలా కాస్ట్లీలా ఉంది కదండి. నువ్వు నా పెళ్ళానివి, చేతి కుంటానేటి, కాస్ట్లీదే కొంటాను కదా. థ్యాంక్ యూ అండి.